నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, జ్యోతిషానంత సవ్యసాచి జీవీఎల్ఎన్ చార్యుల్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నవగ్రహాలలో రాహు ప్లే చేసేటటువంటి రోలు ఇలాంటి రోల్ కాదు అని చాలా మందికి తెలిసిన విషయమే. అసలు చాలా మాయావి, చాలా డేంజరస్ గ్రహంగా కూడా అభివర్ణిస్తుంటారు. అవునండి, మీరు ఏకీభవిస్తారా దీన్ని? అయితే రాజుని చేసిన రాహు చేస్తాడు, బికారిని చేసేసినా కూడా రాహు చేస్తాడు. ఆ క్యాపబిలిటీ ఉంటుంది రాహుకి అని వింటూ ఉంటాం. అయితే ఏ ప్లేసెస్లో ఉంటే ఆయన చాలా బలవంతుడు, ఏ ప్లేసెస్లో ఉంటే బలహీనుడుగా ఉంటాడు అనేది తెలుసుకోవాలనుకుంటున్నా. లేకపోతే అసలు రాశి వైజ్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, మేషరాశిలో రాహు ఉంటే ఎలా ఉంటాడు, వృషభం, ఇట్లా వివరంగా మాట్లాడుకోవాలనుకుంటున్నా. ఒకవేళ ఎందుకంటే రాహు చాలా ఇంపాక్ట్ చూపిస్తాడు కాబట్టి ఇప్పుడు శని భగవానుడి మీద చాలా విషయాలు ఆపాదిస్తారు, బాధాకరం. ఆయన్ని తిట్టడం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, భయపడటం అవ్వచ్చు. కానీ ఇంకా మిగిలిన కొన్ని పవర్ఫుల్ గ్రహాలు చాలా రోల్ని ప్లే చేస్తున్నప్పటికీ దాని గురించి తెలియని పరిస్థితి ఉంది. మరి రాంగ్ ప్లేసెస్లో ఉంటే ప్రసన్నం చేసుకోవటం ఎలా, మనకి మంచి రిజల్ట్స్ రావాలి అంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. చెప్తారండి. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. మానవుని కష్టాలు తీరే వరకు భగవంతుడు సహకరించడు. అవునా? 100%. భగవంతుడు ఎవరికి కనపడతాడు? పుణ్యాత్ములుగా, దుర్మార్గులకు కనపడతాడు. దుర్మార్గులకు అంటే వాడు ప్రపంచంలో ఎక్కువ కాలం ఉంటే చంపడానికి కనపడతాడా? అది ఓ నమో నారాయణాయ, ఓ నమో నారాయణాయ అని వల్లు వేసుకున్న వాడికి ప్రహ్లాదుడు కనపడ్డాడు నారాయణుడు. దేవుణ్ణి తిడితే కనపడతాడు, హిరణ్యకశిపుడు కనపడ్డాడు. ఎక్కడ రాసేవా కాదు, తిట్టినందుకు కనపడ్డా, భక్తుడిని ఇబ్బంది పెట్టినందుకు కనపడ్డా? దాన్ని అలాగే తీసుకోవచ్చు. భక్తుడిని ఇబ్బంది పెట్టినందుకే అంటే భక్తుల్ని ఇబ్బంది పెట్టాలి మనకు భగవంతుడు కనపడాలంటే. అంత అసుర గుణం వద్దండి బాబు. కాబట్టి ఇక్కడ రాహు అనేటువంటి వాడు ఈజ్ ఏ గ్రేట్ మ్యానిపులేటర్. ఈ రాహువు విశ్వమండలంలో ఎక్కడ పాపం సొంత ఇల్లు ఇవ్వాల. కనీసం మన కేసీఆర్ గారన్నా డబల్ బెడ్రూమ్ ఇద్దామంటే అవకాశం దొరకటంలో మళ్ళీ ఆయన పట్టుకుని విడిపోతాడు. ఆయనే పెద్ద మ్యానిపులేటరు, ఈయన కూడా మ్యానిపులేట్ చేస్తాడు మనకు డౌట్ ఉంది. పోనీ ఆంధ్ర పంపిద్దామంటే అక్కడ ఆయన 58 గజాలు ఇస్తున్నాడు, ఉన్న వాళ్ళకి చాలటం లేదు. ఎప్పుడు కూడా ఈ రాహు ఏం చేస్తాడంటే అద్దె కొంపల్లో నివాసం చేస్తుంటాడు. ఆయనకి సొంత ఇల్లు అంటూ ఏం లేదు. రాహుకు కానీ కేతువుకు కానీ విశ్వమండలంలో ఇల్లు ఇవ్వలేదు. ఈ రాహు ఏం చేస్తాడంటే ప్రేమగా, చాలా సౌకుమార్యంగా, సుకుమారంగా పలకరిస్తాడు. ఏమండి, నేను గత 6 సంవత్సరాల నుంచి నేను శనిగారింట్లో ఉండొచ్చానండి. ఆయన ఏదో పాపం కాస్త ఇబ్బంది కూడా ఇల్లు ఖాళీ చేయమన్నారండి. వెంటనే మీరు పక్కన బుధ గ్రహం ఇంటికి వెళ్ళండి, ఆయన ఇస్తారు ఇల్లు చెప్పారండి. ఓహో, శనిగారింట్లో ఉండొచ్చాట. శనిగారింట్లో ఉన్నాడంటే మంచి కాస్త దమ్మున్న వ్యక్తే. కాబట్టి అసలు బుధుడు ఏం చేస్తాడంటే ఆయన అపార్ట్మెంట్లో పోర్షన్ ఇస్తాడు ఉండమని. ఈ పోర్షన్లో చేరిన తర్వాత ఎక్కడ లేనటువంటి సంప్రదాయాన్ని చూపిస్తాడు రాహు. సహజంగా మనం ఇల్లు కొనుక్కున్నాం అనుకో, అద్దెకి వచ్చారనుకోండి, ఆ అద్దెకి వచ్చిన వాళ్ళు అసలు మనం లేచేటప్పటికీ మన ఇంటి ముందు శుభ్రంగా చిమ్మేసి, నీళ్లు చల్లేసి, ముగ్గులు పెట్టేసి, ధూపదీపాలు పెట్టేసి, ఏమన్నా మంచి రోజున గృహప్రవేశం చేసుకున్నామండి, ఓ పూజ చేసినాం, పాయసం ఇస్తుంది తీసుకునేది. ఇట్లా మొదటి నెలలో అడగకుండానే అద్దెకి ఇచ్చేస్తారు, 2వ నెలలో కూడా అడగకుండా అద్దెకి ఇచ్చేస్తారు, 3వ నెల ఇచ్చేస్తారు. అప్పుడు అనుకుంటాడు, అబ్బా ఇంతకాలానికి నాకు సక్రమంగా అద్దెకి ఇచ్చేవాళ్ళు దొరికారని ఈ ఓనర్ ఏం చేస్తాడు, ఈ టెనెంట్తో సత్సంబంధాలు కొనసాగిస్తూ చివరికి రైతు బజార్లో పోవటం, షాపింగ్లో పోవటం, చివరికి వీళ్ళకు ఉన్నటువంటి రంధ్రాలు మొత్తం వారు చెప్పుకోవడం, వారి రంధ్రాలు వీరు చెప్పుకోవడం, అంటే కష్టకాలు చెప్పుకోవడం, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు రాహు ఏం చేస్తాడంటే వీడికి ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఎంచుకుంటాడు. డ్రాబ్యాక్స్ ఎంచుకొని 4th మంత్ రెంట్ ఇమ్మంటే, సరే ఈ నెలకు ఇబ్బందిగా ఉంది, కాస్త లేటుగా ఇస్తానంటాడు, తెచ్చిస్తాడు లేటుగా. ఆయన ఇట్లా పోయే కొద్ది అవుతుంది, నెలలు, రోజులు, సంవత్సరాలు గడుస్తుంటాయి, అద్దెవడు, ఇల్లు ఖాళీ చేయడు. ఏమయ్యా గట్టిగా మాడితే
తీసేళ్ళి కోర్టులో పడేస్తాడు. మా ఇంటి వరకు నడిపిస్తున్నాడండి, అర్ధంతరం ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు, నేను ఖాళీ చేయను. అంటే ఒక బలమైనటువంటి గ్రహం ఇంట్లో చేరి ఆ గ్రహంతో స్నేహం చేస్తూ అతని అవతల పక్క లోపాలు మొత్తాన్ని కూడా తెలుసుకుని అతన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒక కోణంలో బలియుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని తా బలము తొలంగినేని పూర్ణుడై జ్వలనుడు కానగాల్చు తరి సఖ్యము చూపును వాయుదేవుడు. ఇక్కడ నిప్పు గాలి మనం బలంగా ఉన్నప్పుడు, అంటే నిప్పు బలంగా ఉన్నప్పుడు వాయుదేవుడు ఏం చేస్తాడంటే ఆ అరణ్యం మొత్తాన్ని, ఇళ్ళ మొత్తాన్ని కాల్చి పారేస్తాడు. అదే దీపం చిన్నదిగా ఉన్నప్పుడు అదే గాలి ఆ దీపాన్ని ఆర్పేస్తాడు. అదే ఉదాహరణలో రాహువు తనకంటే బలమైన గ్రహం కనుక మాట అనకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. వాడిలో ఏదైనా లోపం కనపడింది, ఈ చెమ్మ చెక్క చారెడు చెమ్మకి ఇది గుడ్డ చూసిన పదార్థం పడతామే, ఎవడు చెప్పుకోలేడు బాధ. దుర్యోధనుడు మాదిరిగా దుర్యోధన గదిలో కూర్చొని పాంచాలి పంచభద్రిక ఏమేమే నికటహాసం అన్నట్టుగా చివరికి వాడు రాజ్యాలు మొత్తం గుర్తొస్తాయి. ఈ గుర్తు రావడం వల్ల ఏమవుతుంది, వీడు ముందుకు పోలేడు, వెనక్కి రాలేడు, ఒకరికి చెప్పుకోలేడు, చివరికి పిచ్చెక్కి నానా గదులు పడేస్తాడు రాహు. అయితే 100% అండి. రాశుల వారిగా మనం మాట్లాడుకుందాం. అంటే ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ రాశ్యాధిపతులకి కొన్ని రాసుల్లో సహకరిస్తాడు, కొన్ని రాసుల్లో ఇబ్బంది పెడతాడు, కొన్ని రాసుల్లో న్యూట్రల్గా ఇస్తాడు, కొన్ని రాసుల్లో యోగిస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాహు దశలో ముఖ్యమంత్రి అయ్యాడు. వివరంగా మాట్లాడుకుందాం ఇప్పుడు సామాన్యుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా. మేషరాశితో మొదలు పెట్టుకుంటే ద్వాదశ రాశుల గురించి చెప్పుకుంటూ వెళ్దాం తప్పకుండా. మరి ఏ రాశిలో అయినా కర్కాటక రాశిలో రాహు ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తాడండి? మీ జాతక చక్రంలో కర్కాటక రాశిలో రాహు, ముందు కర్కాటక యొక్క లక్షణం మనం ఒక ముక్కలో చెప్పేద్దాం. కర్కాటకం అంటే ఎండ్రకాయ, దాన్ని కొంతమంది పీతలు అంటారు. ఇవి ఎక్కడుంటాయంటే చాలా గట్ల బొరియల్లో ఉంటాయి, సముద్రపుటిన ఇసుకలో ఉంటాయి. వాటి పని ఏంటంటే బయటికి రావడం, అలా కుట్టేయడం, దొరికితే కొడతాం, లేదా ఏదో ఒక సూక్ష్మజీవిని తీసుకెళ్ళి లోపల తినడం. నేను బాగుంటే చాలు, పక్కోడు వెళ్ళడం నాకెందుకు అనే స్వభావం కలిగింది కర్కాటకం. కర్కాటకము 12 రాసులలో చూసినట్లయితే రాణి మహల్ ఏదంటే కర్కాటక రాశి. మనకు హంపీలో కనపడుతుంది లోటస్ మహల్ అని ఉంటుంది, తిరుమలాదేవి ఉన్నటువంటి మందిరం కర్కాటక రూపంలో ఉంటుంది అది. ఈ రాణి మహల్లో ఉన్నటువంటి రాహు ఎలా ఉంటాడంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, ఇంట్లో ఇల్లాలి, ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అని అంటారు. మనకు సామె చెప్పింది, చెప్పులో రాయి చెవిలో జోరీగా ఇంట్లో పోరు ఇంతంత కాదయా అని అంటారు. కాబట్టి ముందు నీవు నిన్ను ఉద్ధరించుకొని సమాజాన్ని ఉద్ధరించాలి. కాబట్టి ఇక్కడ రాహు ఏం చేస్తున్నాడు, నీవు ఎలా ఉండాలో, నీవు ఎలా ప్రవర్తించాలో, నీవు ఏ రకంగా ఉంటే నీ ఇల్లు నీ వాతావరణం శుభ్రంగా ఉంటుందో ముందు నీకు నువ్వు పరిశుభ్రంగా నువ్వు ముందు పవిత్రుడివిగా, నువ్వు పునీతుడివిగా, ఆ తర్వాత సమాజాన్ని ఉద్ధరిద్ది కానీ అనే కోణంలో మంచి డిక్టేటర్గా, ఒక గురువుగా ఐశ్వర్యము, సంపన్నము, విద్య, ఉపాధి, ఉద్యోగము ఇచ్చి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. చంద్రుడిలో రాహు ఉన్నటువంటి జాతకులు మెకానికల్ ఇంజనీర్, సబ్మెరైన్ ఇంజనీర్, సీ ఇంజనీర్స్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి కర్కాటకంలో రాహువు జాతకులకి దిశా నిర్దేశాన్ని అందించే ప్రయత్నం చేస్తారు. ఇలా ఉన్నవారికి ఏ దోషము లేదు, వారు అవసరమే లేదు. అదేంటంటే వాళ్ళు చెప్పారు మాకు చెప్పరా అంటే లేదని చెప్పం, ఉన్నదాన్ని చెబుతాం. యోగిస్తుంటే ఇంకెందుకు రెమెడీ. రైట్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.